హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆము వరల్డ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వినాయక పండుగ వచ్చేసింది కదా, సో మనం గణపతిని తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటాం కదా. సో మేము కూడా మా ఇంట్లో పెద్ద వినాయకుడు తెచ్చామండి. పూజ రూమ్ మాది కొత్త ఇల్లు కదా, ఇంకా పూజ రూమ్ కాలేదు. అండ్ పూజ రూమ్ అయినా కూడా అందులో గణపతిని పెట్టడానికి ప్లేస్ ఉంది, కానీ మేము కూర్చోడానికి ప్లేస్ సరిగా లేదు కదా. సో మేము హాల్లో అయితే అరేంజ్ చేసామండి అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడానికి. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేసాము. సో మా వారు వినాయకుడిని తీసుకొస్తున్నాడు. మా అయాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. గణపయ్యని ఆడ ప్రతిష్ఠించాము. సో పూజ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ గణపయ్యకి ఏమంటారు, పసుపుతోటి వినాయకుడిని చేయాలి కదా. సో వినాయకుడిని గౌరమ్మని అక్కడ పూజ చేసి, అండ్ ఫస్ట్ గణపతికి పూజ చేసాము, పసుపు వినాయకుడికి. అండ్ పూజ మొత్తం అయిపోయినాక గణపయ్యకి నైవేద్యాలు సమర్పించాము. అండ్ పులిహోర, పరమాన్నం, ఉండ్రాళ్ళు, సేమ్యా, పాయసం ఇవన్నీ గణపయ్యకు చాలా ఇష్టం కదా. సో మేము కూడా అవే చేసామండి. సో డెకరేషన్ అయితే నాకు చాలా సింపుల్గా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి, డెకరేషన్ చూసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో నేను ఒక్కదాన్నే చేశాను కదా, ఎందులో చూడలేదు, నాకు నచ్చినట్టు చేశాను. నాకైతే సింపుల్గా అండ్ సూపర్గా అనిపించింది డెకరేషన్. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈసారి వినాయకుడికి పూజలు నాకు బాగా అనిపించాయి. సో వినాయకుడికి గుంజీలు తీయడం అంటే చాలా ఇష్టం అంట కదా. సో మేము కూడా అందరము ఒకరి తర్వాత ఒకరము గుంజీలు తీసామండి. మా అబ్బాయి తీయమంటే తీయలేదు, సో మేమే గుంజీలు తీసాము ఒకరి తర్వాత ఒకరము. అండ్ గుంజీలు తీసాక అండ్ చిన్న చిన్నగా ఫొటోస్ దిగామండి. ఈసారి వినాయకుడు ఈ పూజలు మా ఇంట్లో చాలా బాగా జరిగాయి. 9 days అక్కడే ఉంచుకున్నాము ఇంట్లోనే. అండ్ నిమజ్జనం కూడా చేసాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.